ఏం చెప్పారమ్మా? అర్జీ రాసిమన్నారు. అందులో కొంతమంది ఉన్నాయి, అవి తీసేసి అర్జీ రాసి ఇవ్వండి. దేనికంటే అర్జీ? అదే మీకు డొమిసైల్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో వాళ్ళ పర్సన్స్ వచ్చేసి లిఖితపూర్వకంగా ఏదైనా ఇస్తే విఆర్ఓ గారు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ అడ్రస్ అవన్నీ వాళ్ళు చెక్ చేసుకొని ఆయన రాసుకుంటారంట. అవన్నీ రాసుకున్న తర్వాత ఆ పర్సన్ అందుబాటులో ఉంటే అప్పుడు నేను ఇష్యూ చేయించడానికి రెడీ చేస్తారా అని చెప్పారు విఆర్ఓ. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇది పై అధికారులు కూడా చెప్పారు. ఇలా అంటే సరే వాళ్ళది ముందు ఆ లిస్టు ఒక అర్జీ రూపంగా రాపిచ్చి తీసుకోండి, అది విఆర్ఓ చేరండి అన్నారు. నేను విఆర్ఓతో మాట్లాడాను, సార్ ఇది విషయం ఉంటే విఆర్ఓ కూడా పాజిటివ్ గానే నేను ఒకసారి వాళ్ళ పర్సన్స్ ఎవరు వాళ్ళందరినీ కన్వర్ట్ వాళ్ళు ఉండేది ఎక్కడ నేను ఎంక్వైరీ చేసుకొని నేను డొమిసైల్స్ ఇప్పిస్తాను అని చెప్పారు విఆర్ఓ. ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారా? నేను ఎంపీడీఓ సార్తో మాట్లాడాను, ఇక్కడ తోటపల్లి మండలం. ఇప్పుడు ఎవరైతే మేము ఆధార్ కార్డులకి ఈ స్లిప్లో ఉన్నారో వీళ్ళందరిని మనుషుల్ని సచివాలయం తీసుకురావాలి కాదు, ఎక్కడ తీసుకెళ్ళాలి? వస్తా అన్నారు. ఆ లొకేషన్ లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడ నివసిస్తున్నారో చూపిస్తే ఆయనే వస్తాడంట విఆర్ఓ. విఆర్ఓ గారు చెప్పారు ఆ మాట. నేనే వెళ్తాను, ఆ లిస్ట్ లో పర్సన్స్ అందరినీ అక్కడ ఉండమని చెప్పు, ఎక్కడైతే వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలో ఉంటే నేను వెళ్తాను, నేను రాసుకుంటాను అని అన్నాడు. మా సార్ ఏం చెప్పాడంటే వీళ్ళని ఒక అర్జీ రూపంగా కానీ లేదంటే ఒక ఫ్రెష్గా నీట్గా రాపించుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ మీ కాడ పెట్టుకో, అది విఆర్ఓకి ఇచ్చేసి విఆర్ఓ వెళ్ళి అది ఎంక్వైరీ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు మొత్తం 1 2 3 4 5 6 మొత్తం 12 మంది ఉన్నారు సార్ ఆధార్ కార్డులు లేని వాళ్ళు. మీరు ఇచ్చిన లిస్ట్ చూసాను. ఈ 12 మంది ఇప్పుడు మీరు డొమిసైల్ సర్టిఫికేట్ అయితే వీటి మీద ఇవ్వలేరు. వీటి మీద ఈ 12 మందికి ఆధార్ కార్డుల కోసం ఇప్పుడు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కదా 12 మంది. చెప్పండి. సర్టిఫికేట్ నేను రాస్తాను, ఎవరు ఇచ్చేది? సార్ మళ్ళీ ఎంఆర్ఓ గారు ఏంటంటే సార్ సచివాలయం సిబ్బంది మీరు డొమిసైల్ సర్టిఫికేట్ ఇస్తే వీళ్ళ అడ్రస్లు దీంట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో ఈ పేర్లు ఆ డొమిసైల్ సర్టిఫికేట్లో మీరు పొందుపరచేవాలి. మీరు అవసరం అయితే మీకు డౌట్గా ఉంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోవాలి ఆ పర్సన్ ఉన్నారా లేదా ఇంట్లో అని చెప్పేసి. ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరాల తరబడి మాకు ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడే కదా ఇప్పుడు వచ్చారు మీరు. సార్ ఇప్పుడు చిన్న విషయం, ఇప్పుడు మామూలుగా సంవత్సరాల తరబడి ఉన్నాయి కదా సచివాలయాలు, గవర్నమెంట్ అధికారులు అందరూ వర్క్ చేస్తున్నారు కదా. ఇలాంటప్పుడు ఈ నిరుపేద యానాదులకు ఆధార్ కార్డులు ఎందుకు లేకుండా పోతున్నాయి సార్? కనీసం వికలాంగులకి, చిన్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు కూడా ఈ లేక ప్రభుత్వ పథకాలన్నీ లేకుండా పోతున్నాయి కదా. కనీసం తల్లికి వందనం కూడా రాకుండా పోతున్నాయి కదా. ఇప్పుడు దానికనే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చింది. ఇప్పుడు అమ్మా నీ బిడ్డ కోసం కదా వచ్చింది. నువ్వు ప్రశ్నించడానికి వీడియో కావాలా? తీసుకోండి సార్. ప్రశ్నించేదాన్ని ఆ బిడ్డ కోసం వచ్చింది సార్. అమ్మా మీకు తల్లికి వందనం వచ్చిందా? సమాధానం చెప్పాను. మీరేదో కాదు ఏదో ఒక డ్రామా వేసుకుంటే డ్రామా మేము కాదు వేసేది, మీరు వేస్తున్నారు డ్రామా. డ్రామా ఇప్పుడు దీంట్లో ఉన్నారు, ఇప్పుడు దీంట్లో ఉన్నారు, పేర్లు ఉన్నాయి, ఆ సొంత ఊరు సొంత గ్రామం. మీకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడ నుంచి ఊరు? నేను కాదండి కన్సర్న్ అథారిటీ. నేను రమ్మంటే వస్తాను, నీతో నేను రమ్మంటేనే వస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందమ్మా? 3 కిలోమీటర్లు నుండి నేను వస్తా. కాదండి అది చేయాల్సింది, మీకు అర్థం కావట్లేదు. ఎవరు చేయాలి సార్? రమ్మంటారా నన్ను? కాదు మీరు రమ్మంటే నాకు తెలియదు సార్ ఎవరు చేయాలా. నాకు తెలియదు, ఎవరు చెప్తే కదా మేము అంటాము. మీకు తెలియదు అట్టనే కదా సార్. లేదు ఇప్పుడు దాకా చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను మీకు. అట్టగా సార్ రమ్మంటే వస్తానండి. అంటే ఇప్పుడు మీరు ఇది కాదు, వేరే పర్సన్ ఎవరు చెప్తే మేము వెళ్తాం. మీరు అధికారి ఎవరు? నేను 10 సార్లు చెప్పాను మీకు. మీరు కావాలని వీడియోలు తీసుకోవడానికి మీరు వీడియోలు సార్. మీరు వీఆర్ఓ ఫోన్ చేశారు మాట్లాడుతున్నారు సార్. చెప్తున్నాను వీడియో కోసం సార్. ప్రతి ఒక్కరు అధికారులు యానాదులు ఆధార్ కార్డు నిర్ణయిస్తున్నారు. మీరు వీడియో కోసం ఇప్పుడు కూడా వచ్చారు, బాధితురాలు వచ్చింది కదా, మీరు చేసి ఇచ్చారా? సమాధానం చెప్పాను. ఏమని చెప్పారమ్మా? అడుగమ్మా. ఏం చెప్పారు? ఏమని రాసేయాలి అర్జీ? ఆ డొమిసైల్ సర్టిఫికేట్ నాకు కావాలి అని చెప్పేసి ఒకటి రాసిస్తే అది విఆర్ఓకి నేను పంపిస్తాను. విఆర్ఓ గారు మీ ఇంటి దగ్గరకు వస్తారంటమ్మా అని చెప్పాను.
సార్, ఆమె మొత్తం ఆమె బిడ్డ వయసు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆమె వచ్చింది కదా సార్. కాదు సార్, ఇప్పుడు ఆమె వచ్చింది కదా, ఆమె కన్నా ఇవ్వండి. వద్దండి, నేను రావడం మీకు కావాలా? వీళ్ళందరూ సరే లేరు, ఇప్పుడు ఆమె వచ్చింది, కన్న బిడ్డ వచ్చింది కదా, పండి ఆమెకి ఇవ్వండి డొమిసిల్ సర్టిఫికేట్. నేనైనా చూస్తాను బా. వాళ్ళ బిడ్డ ఇంటికి ఉన్నారా లేదు చూస్తావా? అది మరి చూడబడలేదా? మా ఊర్లో ఉంటున్నారా లేదు చూడబడలేదా? చూడకుండా ఎంక్వైరీ చేయకుండా అది కాదు, వీళ్ళు మామూలుగా తీవ్రవాదులు ఏం కాదు. మరి అదే కదా నేను వచ్చి చూడాలా, లేకుంటే మామూలుగా ఇది వచ్చేసి ఏదన్నా వీళ్ళు లోన్ల కోసం డబ్బుల కోసం రాలా, కానీ ఓన్లీ ఆధార్ కార్డుల కోసం వచ్చారు వీళ్ళు. దీనికోసం మీరు రావాలి, రావాలి, వాళ్ళు వచ్చి చెక్ చేయాలి. వీళ్ళు మీరు ఫ్లాట్ల కోసం డబ్బుల కోసం రాలా, ఆధార్ కార్డు కోసం వచ్చింది. మాట్లాడలేదు, నేను అవన్నీ మాట్లాడలేదు. ఆధార్ కార్డు కోసం సార్ వచ్చింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సమాధానం చెప్పాను. మీరు వీడియో కోసం వచ్చారు, తీసుకోండి అంతే. వీడియో తీస్తున్నారు, వీడియో పార్టీకి వీడియో ఉంటది, వీడియో సంగతి. దాని వీడియో గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మేము అడిగేది, మీరు చెప్పేది చెప్తున్నాను. నేను కూడా వీడియో కావాలంటే డ్రామా కాదు, వీడియో కాదా. మేము మామూలుగా డొమిసిల్ ఆమె వచ్చింది, ఆమెకి ఇవ్వండి డొమిసిల్ సర్టిఫికేట్, ఆమె పెట్టుకుని ఇవ్వండి. సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? సచివాలయం ఇవ్వాలి. అదైనా చెప్పండి సార్, సచివాలయంలో సిబ్బంది ఇస్తారు. సచివాలయం సిబ్బంది అంటే ఇక్కడ 10 మంది సిబ్బంది ఉంటారు, 10 మందిలో ఎవరు ఇచ్చినా చెల్లుబాటు. సరే మీరు చెప్పండి, నేను చెప్పాను కదా ఎవరు నాకు వీడియో వెరిఫై చేసుకో 10 సార్లు చెప్పడం, నేను ఎలా ఇవ్వాలి డొమిసిల్ సర్టిఫికేట్ అని. వీడియో తీస్తున్నావు కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరా? ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరా? ఇప్పుడు నేను నీకు ఒక్కడి కోసమే కాదండి నేను ఉండేది, 10 మంది ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నారు, ఇద్దరు పని చేస్తా ఉన్నా నేను. నువ్వు వచ్చి ఊరికి ఆర్గ్యూ చేస్తా అంటే కుదరదు. మేము ఊరికి సంవత్సరాలు పొడిగితే తిరిగి అయిపోయి సంవత్సరాల తరబడి కాదు, మేము ఎందుకు వస్తాము? మొదటిసారి నువ్వు వచ్చావు అంటే నేను కూడా సంవత్సరాల తరబడి తిరగాలి. నేను కూడా నువ్వు మొదటిసారి వచ్చావు నువ్వు అంటే నేను మళ్ళీ ఎన్నో సార్ రావాలి అడిగి ఇష్టం, నువ్వు 100 సార్లు రా, నాకెందుకు? అంతేగాని మీరు మటుకు దీని మీద మటుకు చర్యలు తీసుకోరు. మీరు డొమిసిల్ సర్టిఫికేట్ అడగాల్సిన ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు సార్? మీకు తెలుసా? మీకు అర్థమవుతుందా? సరే అది ఎవరో చెప్పండి సార్, మేము వెళ్తాం. ఇప్పుడు అక్కడ మేడం లోపల కూర్చొని ఉన్నారు వాళ్ళ ముందు మీరు సార్, ఇప్పుడు లోపల కూర్చొని వాళ్ళకన్నా చెప్పండి సార్. వీడియో మాత్రం సార్, రాష్ట్రం మొత్తం నిరుపేద ఆధార్ కార్డు లేక ఎంత వీడియో అంటున్నారు. హాస్పిటల్ చికిత్స పొందుకోలేక హాస్పిటల్లో ఆధార్ కార్డు లేక ఆపరేషన్ ఎంత మంది చనిపోతున్నారు. ఈయన వీడియో అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఆధార్ కార్డుల కోసం వచ్చారు, ఏమైనా ఆస్తుల కోసం వచ్చారా? ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయాలి మీరు? ఎంక్వైరింగ్ డొమిసిల్ సర్టిఫికేట్ ఏంటి? నేను వెళ్తా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తా, చూపిస్తా, ఆయన చూసుకుంటారు కదా, చూసుకుంటారు కదా. సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అర్జీ రాసి ఇవ్వాలి, మళ్ళీ అర్జీ రాసి ఇవ్వాలి, బీఆర్ఓ గారితో చెక్ చేసుకోవాలి. వచ్చేసి ఇప్పుడు వచ్చి ఏదో ఎంత మందిని చేపిస్తున్నాం తెలుసా? మేము మామూలుగా డొమిసిల్ సర్టిఫికేట్ 100 మందికి చేపిస్తున్నాం సచివాలయంలో, ఏముండదు. ఇక్కడ మొత్తం 12 మంది ఉన్నారు, 12 మందికి ఇప్పుడు వీఆర్ గారు వచ్చి చెక్ చేయాలి, ఇవి మళ్ళీ అర్జీ రాసి ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చింది ఒకసారి అంటాడు, మళ్ళీ అంటే మళ్ళీ రెండోసారి కూడా రావాలా? అంటే మేము రెండోసారి కూడా రావాలా? అది ఎవరి కాడ బాగా చెప్తే కదా మీరు చెప్తాను. సరే ఎవరి కాడగా బాగా చెప్తే కదా ఇది మామూలుగా పాపిరెడ్డి సచివాలయంలో మామూలుగా మేము ఎక్కడైనా మామూలుగా సచివాలయ సిబ్బందిలో తీసుకుంటాం. మామూలుగా డొమిసిల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ప్రూఫ్స్ లేని వాళ్ళకి 100 కాదు 1000 ఇప్పించావు కదా. అవును, సచివాలయ సిబ్బంది దగ్గరకు వచ్చి డొమిసిల్ సర్టిఫికేట్ తీసుకెళ్లి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు సంతకం పెట్టించుకొని, అవును సచివాలయ సిబ్బంది ఇవ్వాలి. మేము తీసుకుంటున్నాం కదా సచివాలయంలో, ప్రతి ఒక్క సచివాలయంలో వెళ్ళి పని కాదు, వీడియో కావాలా? వాళ్ళ అమ్మాయికి వాళ్ళు దొరికారు అంతే. ఎంఆర్ఓ గారు నెంబర్ చెప్పండి. ఈ వీడియోకి వాళ్ళ అమాయకులు వాళ్ళు దొరికారు అంతే. అమాయకులు పెట్టి సంవత్సరాల తరబడితే తిప్పించుకుంటా ఉంటారు మీరు ఆధార్ కార్డుల కోసం. ఫస్ట్ నిర్లక్ష్యం అని చెప్పండి, వీడియోల కోసం అని కాదు. మీకు వీడియో కావాలి అంతే, నిర్లక్ష్యం కాదు. ఆధార్ కార్డు ఇచ్చేదానికి నిర్లక్ష్యం. నీకు వీడియో కావాలి అంతే. సరేలే, మీరు ఎంఆర్ఓ గారు నెంబర్ చెప్పండి, ఆయనతో మాట్లాడు. ఎంఆర్ఓ నెంబర్ చెప్పండి. ఎంఆర్ఓ సార్ నెంబర్ లేదు, నంబర్ చెప్పండి. ఎంఆర్ఓ సార్ నెంబర్ లేదు, లేదండి. ఇక్కడ ఏమన్నా రాసి పెట్టినారా? బట్టలు ఏమన్నా ఉందా?
సచివాలయ సిబ్బంది నెంబర్ సరే ఎంపీడీఓ నెంబర్ చెప్పండి. చేస్తాను 9441 9441 86 86 3596 3596. మీకు పని కావాలంటే పని చేయించుకోండి, అంతేగాని ఏదో షోఅప్ చేస్తా ఉంటే మేము మీ షోకి హలో సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నా పేరు చౌటూరు సేనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. ఇక్కడ పాపిరెడ్డి సచివాలయం కూర్చున్నాము. పాపిరెడ్డిపాలెం సచివాలయం. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఇసుకపాలెం ఉంది కదా, ఇసుకపాలెం నిరుపేద యానాదుల పిల్లలు చదువుకునే పిల్లలకి ఆధార్ కార్డులు లేక ఈ తల్లికి వందనం ప్రభుత్వ పథకాలు రావటం లేదు. అదేవిధంగా కొంతమంది వాళ్ళల్లో వికలాంగుడు కూడా ఉన్నాడు ఒక ఆయన, తర్వాత వృద్ధులు ఉండరు పెన్షన్ లేని వాళ్ళు. ఇక్కడికి మా సభ్యులు చల్లంచర్ల సేనమ్మ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తుంటుంది. ఆమె వచ్చి కూడా వీళ్ళకి ఆ పేర్లు కూడా తెలపడం జరిగింది ఇక్కడికి వచ్చి. అంటే దాన్ని మామూలుగా ఎక్కడ ఉంటది ఈ సేనమ్మ గారు? ఆమె పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె. అంటే అంటే ఇప్పుడు నేనేది ఏంటంటే మేము దాదాపు చాలా సార్లు డ్రైవ్ పెట్టి అంటే చాలా సార్లు ఈ సర్టిఫికేట్స్ ని విఆర్ఓ ద్వారా ఎంఆర్ఓ కౌంటర్ సైన్ తో పూర్తి చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొత్తగా వచ్చారా ఏంది? కొత్తగా ఏం లేదు సార్, మామూలుగా ఇక్కడ వీళ్ళు ఇసుకపాలెం గ్రామం, కోదండ రామపురం, ఆ గ్రామంలో ఉండేవాళ్ళే స్థానికులే. ఇప్పుడు ఆ బాధితులు కూడా ఇక్కడ వచ్చున్నారు. మామూలుగా ఆమె బిడ్డకి ఏంటంటే ఆధార్ కార్డు లేదు, స్కూల్లో చదువుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు అదే గ్రామంలో మేము చాలా డ్రైవ్స్ పెట్టాం కదా, ఆ లిస్ట్ కూడా మనకి ఇప్పుడు ఐటీడీ వాళ్ళు తీసుకొస్తా ఉంటారు అన్నమాట, సుధాకర్ సార్ వీళ్ళంతా. అవును, ఆ లిస్ట్ వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చిన తర్వాత వీళ్ళు విఆర్ఓ ద్వారా దాన్ని ఎంఆర్ఓ కౌంటర్ సైన్ తో పూర్తి చేస్తాం అన్నమాట. మార్షల్ సర్టిఫికేట్. అవును, అంటే వాళ్ళకి ఆధార్ లేనప్పుడు. అవును, అవి ఏమైనా లిస్ట్ ఉంటే లిస్ట్ అవుట్ చేస్తే క్యాంపు పెడతాం ఒకసారి. సార్ కాదు సార్, క్యాంపు పెడతారు. మేము మామూలుగా ఐటీడీ దగ్గర మేము చేపించేస్తాం ఆధార్ కార్డులు వీళ్ళకి. వారికి వెంటనే డొమిసైల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డుపై అవగాహన కల్పించి వచ్చిన వాళ్ళకి చైతన్యం ఉండే మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు తీసి ఇవ్వాలని మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.